ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాశక్తి కలిగిన తండ్రి, సకల యుగములకు కర్తయ్యుండి నివాస యోగ్యము కాని మానవుని హృదయములో వసించుటకు మా మధ్యకు దిగి వచ్చిన దైవరక్షక నీకు స్తోత్రములు. బైబిల్ మిషన్ మహాసభలు తొలి దినములో నీ పరలోకపు మన్నాను వినుటకు వచ్చిన మా మధ్యలో వడ్డింపబడుటకు పరలోకపు పటాలముతో దిగి వచ్చిన దేవానికి స్తోత్రములు. నిలబడిన నన్ను మరుగు చేసుకుని నా పంచేంద్రియములను స్పందింపచేసి నీ పంచగాయములు ప్రవహిస్తున్న నెత్తురు ద్వారా సంధి చేసుకుని వాగ్దేవుడిగా వేదికను అలంకరించి మా ఆత్మలను మహిమ మేఘమునకు ఆయత్తపడినట్లుగా బలమైనటువంటి రాగడ వర్తమానములతో మమ్మలను నింపి తృప్తిపరచి మేఘమునకు ఆకర్షించమని ఓరుడైన క్రీస్తు శ్రేష్ఠ నామములో బహుమిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరణాత, అందరికీ మరణాత. ప్రియులారా, త్వరగా ప్రభు యొక్క వర్తమానంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము ధ్యానం చేసుకుందాము. 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా చాలు. ప్రియులారా, బైబిల్ మిషన్ అని పేరు ప్రపంచ వ్యాప్తముగా వినబడుటకు నేటి దినము, నేటి కాలము చాలా బలమైనది అని రూఢిగా విశ్వసించవచ్చును. ఈ దినము బైబిల్ మిషన్ అనే బోధలలో చాలా అనాదిలో నుంచి విలువైనటువంటి మర్మములను బయటికి తీసుకురాగలిగినటువంటి బోధ 7 లోకములు. 7 లోకములు ఎరగనటువంటి వారు బైబిల్ మిషన్ లో లేరు, అందరూ ఎరిగిన వారే. అలాంటి 7 లోకములలో ఒక లోకము పేరే వాయుమండల లోకము. ఈ దిన నా ప్రసంగం యొక్క అంశము పాఠశాల. ఈ పాఠశాల గురించి త్వరగా నేను మీతో మాట్లాడాలని చాలా ఆసక్తిగా నేను మీ ముందు నిలబడి ఉన్నాను. ప్రభు ప్రేరేపణను బట్టి, ప్రభు కృప, ప్రభు దయ, వినగలిగినటువంటి దైవ మనస్సు మన ఎల్లరికూ ప్రభు దయచేయును గాక. ప్రియులారా, వాయుమండలాధిపతి ఎవరు? ఈ వాయుమండలాధిపతి, ఈ అధిపతికి ఈ సభలో ఉన్నటువంటి మనకు ఏమైనా సంబంధం ఉన్నదా? ఒకవేళ ఉంటే ఎలాంటి సంబంధం ఉన్నది? లేకపోతే వాడితో ఎలా మనం త్విజించి మన ముందుకు వెళ్ళగలము? ఈ వాయుమండల అధిపతి వాస్తవానికి వాయుమండలమునకు ఆయనకి సంబంధమే లేదు. ఒకానొకప్పుడు అతను అభిషేకింపబడినటువంటి గొప్ప కెరూబు, బలమైనటువంటి తేజో నక్షత్రము, వేగు చుక్క అని బలమైనటువంటి పేర్లు కలిగిన వాడే. అంత గొప్ప పేరు కలిగినటువంటి కెరూబు లోపల వర్తకమును నడిపించుకున్నవాడై దేవుని యొక్క సింహాసనమును తన సింహాసనముగా తలంచడం మూలముగా ఉన్నటువంటి దేవలోకము నుండి గ్రింటి వేయబడ్డాడనే సంగతి అందరము ఎరిగిన వారమే. పడుతూ పడుతూ ఏ లోకంలో పడ్డాడు అనంటే వాయుమండలంలో పడ్డాడు గనుక అది నాది అని అన్నాడు. అందుకని ఇప్పుడు అతను వాయుమండల అధిపతిగా పిలువబడుతున్నాడు. అయితే పడినవాడు ఒక్కడిగా పడితే బాగుండు, కానీ పడిపోతున్నటువంటి వాయుమండల అధిపతి లేని కథలను బోధించి, లేని బోధలను బోధించి పరలోకములో ఉన్నటువంటి కొంతమంది దేవదూతలను సైతము తన ఆత్మ ద్వారా తను కలిగినటువంటి బలహీనతలను బలపరుచుకుని ఒక పటాలమును తయారు చేసుకున్నాడు. అందుకని ఇప్పుడు అతను అధిపతి అయ్యాడు. ఒక్కడైతే ఎవరికి అధిపతి అవుతాడు? ఎవరికి అధిపతి కాలేడు. అందుకని కొంతమందిని కిందకి దించి వాయుమండల అధిపతిగా పిలువబడుతున్నాడు. ఈ అధిపతి అంట ఒక పాఠశాలను పెట్టాడు. వాయుమండలములో ఉన్నటువంటి పాఠశాల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఈ పాఠశాల? ఈ పాఠశాలకు ఒక గొప్ప పేరు పెట్టాడు. ఈ పాఠశాల పేరే నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను.
గమనించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రపంచ వ్యాప్త పాపుల పాఠశాలగా నామకరణం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తముగా ఉందంట. ఏంటిది? పాపుల యొక్క పాఠశాల. దీనికి డీన్ గా, స్థాపకుడుగా ఎవరు ఉన్నారు అంటే ఈ అధిపతి. కానీ ఏమని పిలిపించుకుంటాడో తెలుసా ప్రియులారా? శ్రీ 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 వాయుమండల అధిపతి సాతాను గారు. ఇది ఇతని గౌరవంగా అనేకులు పిలిచే పేరు. అబద్ధికులకు జనకుడు, బెలియాలు అనే నామములు కలిగినటువంటి వాడు. నేనంటాను, ఈ వాయుమండల పాఠశాలకు ఇతను డీన్ గా ఉండి ఒక రిసెప్షనిస్ట్ పెట్టాడంట. మనం కూడా తరచుగా కాలేజీలకు వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్తే ఒక రిసెప్షనిస్ట్ మనల్ని చాలా ప్రేమగా ఆహ్వానిస్తా ఉంటది. కూర్చోండి, మంచి గ్లాస్ నీళ్లు, చల్లని నీళ్ళు ఇచ్చి ఆ కాలేజీలో ఎలాగైనా మనం జాయిన్ చేసేటట్టు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వాయుమండల అధిపతి ఇదిగో చెప్పబడుతున్నటువంటి ప్రపంచ వ్యాప్తముగా ఉన్నటువంటి పాపుల పాఠశాలకి ఒక రిసెప్షనిస్ట్ ని కూడా తయారు చేసుకున్నాడు. ఆ రిసెప్షనిస్ట్ పేరే యెజబెలు. బైబిల్ చరిత్ర మనతో మాట్లాడుతున్నది. రంగులు కలిగినది, సామాన్యమైన రూపమును, ప్రభు ఇచ్చిన సౌందర్యమును వదిలి ఎక్స్ట్రా అలంకారము చేసుకుని భయంకరమైనటువంటి రూపము దాల్చినటువంటి యెజబెలు ఒక రిసెప్షనిస్ట్ గా ఇక్కడ కనబడుతున్నది. నేను అంటాను, దీంట్లో ప్రిన్సిపల్స్ గా ముగ్గురిని పెట్టాడంట. బోధకులు ఎంతమంది ఇక్కడ అంటే ముగ్గురు బోధకులు ఉన్నారు, ముగ్గురు ప్రిన్సిపల్సే. ఒకరు అబద్ధ ప్రవక్తలైతే, మరి ఒకడు అంత్యక్రీస్తు అయితే, చిట్ట చివరి వింతైనటువంటి ఫ్యాకల్టీని అరేంజ్ చేశాడు. ఆ వింతైనటువంటి గురువులు, ఆచార్యులు ఎవరు అనంటే 3 కప్పలు. మెట్టుకు ఇదంతా ఏంటో తెలుసా ప్రియులారా? వాయుమండల అధిపతికి ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తముగా ఉన్నటువంటి పాపుల కళాశాల. దీంట్లో అతను పెట్టే ఒక మోటో ఏంటి అనంటే, క్రమశిక్షణ లేని ఇష్టానుసారమైన విలాసవంతమైన జీవితం జీవించవచ్చు. క్రమశిక్షణ అవసరం లేదు. నచ్చినట్టు బోధింపబడుచుండగా నచ్చినట్టు కూర్చోవచ్చు, నచ్చినట్టు పడుకోవచ్చు, నచ్చినట్టు తిరగచ్చు. మనకు ఒక క్రమము అవసరము లేదు అనే సిద్ధాంతములు బోధించే బోధ ఈ పాఠశాలలో బోధింపబడుతున్నది. మెట్టుకు నేను అంటున్నాను ప్రియులారా, దీనికి అనేకమైనటువంటి శాఖలున్నవి, బ్రాంచెస్ చాలా ఉన్నాయి. ఈ కళాశాలలో జాయిన్ అవడానికి దూరం వెళ్ళక్కర్లేదంట. మీ గ్రామం ఎక్కడుంటే అక్కడికే వస్తాడు. చిన్ని గ్రామమైనా సరే స్థాపన చేస్తాడు. అసలు సిగ్గుపడడు. ఒక్కరు ఉన్నా సరే ఆ ఒక్కడి గురించి అయినా తన యొక్క కళాశాలను అక్కడ దించగలడంట. ఎవరు అనంటే వాయుమండల అధిపతి శ్రీ 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 సాతాను గారు. నేను అంటాను ప్రియులారా, ఈ యొక్క బ్రాంచెస్ అంట మా ఊరు వస్తుందా, మా ఊరు వస్తుందా అని చెప్పుకోకర్లేదు. అన్ని ఊర్లకు అర్హత కలిగి అన్ని ఊర్లో కూడా చాలా చక్కగా ఎదిగి ఫలిస్తుందంట. అయితే నేనంటాను ప్రియులారా, దీంట్లో జాయిన్ అవడానికి అర్హత ఏమిటి? ఎవలా జాయిన్ అవుతారు అని అంటే, దీంట్లో అడ్మిషన్ ఫ్రీ. ప్రత్యేకంగా ఎవడు వచ్చి జాయిన్ అవ్వక్కర్లేదు. పుట్టుకతోనే వాడు పాపాత్ముడని వాడి యొక్క సిద్ధాంతంలో మొట్టమొదటి సిద్ధాంతమును ఉపయోగించి అంటాడు, నువ్వు పాపివైతే చాలు, నా కాలేజీలో నీకు సీట్ ఫ్రీ. రెండవదిగా అంటాడు, దీంట్లో వయసుకి సంబంధం లేదు. పుట్టినవాడు మొదలుకుని కడు వృద్ధుడు వరకు కూడా దీంట్లో అడ్మిషన్ ఎప్పుడైనా రావచ్చు. ముసలోడు కూడా ఈ కళాశాలలో బలంగా పనిచేస్తాడు. అందుకనే నేటి దినాల్లో మనం చూస్తున్నాము, పాపము ఒకరి వలన ఒక వయసులో ఉన్నటువంటి తరగతి వారిగా అనంటే పాపము అన్ని తరగతుల వారికి కనబడుతున్నది. అందరూ వయసులో ఉన్న వారు కూడా పాపములు చేయుటకు పరిగెడుతున్నారు. నేను పెద్దవాడిని కదా అని పాపము చేయటానికి వాడు పరుగు ఆగట్లేదు. అందుకని ఈ కళాశాల ప్రత్యేకత ఏంటంటే వయసుకు సంబంధం లేదు, ఎవడైనా రావచ్చు. రెండు, డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. నేనంటాను ప్రియులారా, ఇలాంటి కళాశాలలో ఉన్నటువంటి ఈ వాయుమండల అధిపతి నిజంగా ఈ రోజు నేనంటాను, మన సభలలో ఉన్నటువంటి మనము బహుశా ఈ కళాశాలలో ఉన్నామా? నేనంటాను, ఒకవేళ పాపిగా మనం పిలువబడుతున్నామా, చెడ్డ దాసులుగా పిలువబడుతున్నామా అని అంటే ఖచ్చితంగా మనకి ఈ పాఠశాలకి చాలా దగ్గర సంబంధమే ఉంది.
నేను అంటాను, బైబిల్ చరిత్ర గ్రంథంలోనే ఈ పాఠశాలలో పతనమైనటువంటి వారి యొక్క విషయాలను త్వరగా నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మనం అనుకోవచ్చు, వాడిది వాయుమండల పాఠశాల కదా, మన దగ్గరికి ఎట్లా వస్తాడు, మనతో ఎలా ఉంటాడు, మనకి వాడికి సంబంధం ఏమిటి అని అనుకోకండి. వాడు నువ్వెంత దూరముగా ఉన్నా సరే గురితో నీ దగ్గరికి వచ్చి భయంకరమైనటువంటి పన్నాగములను పన్ని ఉరులు వడ్డి నేను చిక్కించుకొనగలడు. అలాగే బైబిల్ చరిత్రలో వాడు చెప్తున్నాడు, మా కాలేజీలో జాయిన్ అయినటువంటి టాపర్స్ లిస్ట్ నేను మీకు చూపిస్తాను అంటున్నాడు. వాయుమండల అధిపతి, వాడికి ఒక కాలేజ్ ఉంది, దాంట్లో టాపర్స్ ఉన్నారంట. నేను వారిని మీకు త్వరగా పరిచయం చేస్తున్నాను. చూడండి ప్రియులారా, దీంట్లో జాయిన్ అయినటువంటి సామాన్యులు ఉన్నారు. మొట్టమొదటి సామాన్యుడు ఎవరు అని అంటే ఆదాము యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి కయ్యేను. ఎరుగలేదు, తెలియలేదు, అలా చేస్తాడని అనుకోలేదు, నరహత్య చేశాడు. ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత చూడండి. టాపర్ లిస్ట్ లో ఎవరి పేరు కనబడుతుంది అంటే కయ్యేను పేరు కనబడుతున్నది. సామాన్యులు సైతము దీంట్లో రావచ్చును అనే స్లోగన్ పెట్టుకున్నాడు. రెండవదిగా సామాన్యులే కాదు, మంచి సైనికులను కూడా నేను పడద్రోశాను. బలిష్టమైన సైనికులు సైతము కూడా నా కాలేజ్ లో వాడిని నా లిస్ట్ లో టాప్ చేసుకున్నాను అని ఆకాను పేరును సంబోధించి మాట్లాడుతున్నది. ఆకాను సైతము వ్యతిరేకమైనటువంటి పని చేయించాను, వద్దనే పాపపు సొమ్ము దాచేటట్టు నేను చేయించాను. ఇది మా కాలేజ్ యొక్క ప్రత్యేకత. మూడవదిగా అంటున్నాడు, సామాన్యులు కాదు, సైనికులు కాదు, రాజులు మహారాజులను కూడా మా కాలేజీలో టాప్ లిస్ట్ లో పేరుంది. మీ బైబిల్లో ఉన్నటువంటి వారే, మీ బైబిల్లో కనబడుతున్న వారే, మా లిస్ట్ లో కూడా వారి పేరుంది. తెలుసుకోవాలని ఆసక్తిగా వినుచున్న వారులారా, ఎవరా రాజు అని అంటే చరిత్ర మనకి చూపిస్తుంది. సౌలు అని పిలువబడుతున్నటువంటి రాజు. నిజంగానే సౌలు గురించి మనము ఆయన అభిషేకమును చూసి చాలా ఆశ్చర్యం కలుగుతున్నది. ఆయన అభిషేకమే ప్రవక్తల సమూహముతో మాట్లాడగలిగినటువంటి అభిషేకము. కానీ ఎలా పడిపోయాడని చరిత్ర మనతో మాట్లాడుతుందంటే ఒక వ్యతిరేకమైనటువంటి పరిచర్య చేశాడు. ఆ పరిచర్యను బట్టే ఈ రోజు సౌలు గారి సమాధి మనకి కనబడదే. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి రాజు అని అంటే నిజంగా ఎంత ప్రేమో. ఇదిగో యాకోబు సైతము ప్రార్థన చేస్తుండగా తన యొక్క చిట్ట చివరి బెంజమీను అని పిలువబడుతున్నటువంటి కుమారుడు, ఇదిగో ఎవరు లేరని బాధ కలిగినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానము, నా కుటుంబగా ఈ వంశంలో నుంచి ఒకరిని లేవనెత్తుతానని మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకుంటానికే సౌలును దేవుడు ఏర్పాటు చేస్తే ఆ సౌలు సైతము ఈ వాయుమండల అధిపతి తన కాలేజీలో పేరును ఎలాగ ఆకర్షించి వ్యతిరేకమైన పని చేయించి మహారాజులను కిందకి దించిందో. నేనంటాను, అంతటితో ఆగలేదంట ఈ కళాశాల. పాత నిబంధనతో ఆగలేదు. మెట్టుకు దాని యొక్క వేర్లను బలంగా పెంచి యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి 3.5 సంవత్సరాల సుదీర్ఘమైన పరిచర్యలో ఆయనకి కలిగినటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుని కాటు వేసినది. అంటే యేసు శిష్యుల్లో కూడా ఒక శిష్యుని పాఠశాలలో బలవంతముగా ఇస్కరియోత్ అనే పేరు ఈ కళాశాలలో కనబడుతున్నది. నేను అంటాను ప్రియులారా, ఈ కళాశాల గురించి ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే హద్దు కనబడదా అనే ఆలోచన మనకి రావచ్చును. మెట్టుకు నేను చెప్పే మాట, ఈ కళాశాలలో బహుశా బైబిల్ మిషన్ మహాసభలకు వచ్చినటువంటి మనము, మన పేరుందా? బహుశా ఉంటే టాప్ లిస్ట్ లో ఉన్నామా, మధ్యలో ఉన్నామా, చివరిలో ఉన్నామా? నేనంటాను, ఉండకుండా ఈ రోజు మరొక కళాశాలను ప్రారంభము చేయటం జరిగినది. చప్పట్లు కొడదాం అందరం ఒకసారి. ఎవరి కళాశాల, ఎవరు దీనికి వ్యతిరేకంగా బలంగా ఉండాలి? రాజులు సైతము నేలకి కృంగదీయగలిగినదే, యేసు శిష్యులు సైతము నేలకి వంచగలిగినదే. అంటే ఇప్పుడు ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ యొక్క కళాశాల ప్రపంచవ్యాప్తంగా ఉంటే దీనికి దాటిగానే మరొక బలమైనటువంటి పాఠశాలను స్థాపన చేయాలి. ఈ యొక్క బలమైనటువంటి పాఠశాల స్థాపన చేయటానికి ఒక వ్యక్తి వడివడిగా దిగి వస్తున్నాడు. బోలో క్రీస్తు మహారాజుకి. ఎవరా వ్యక్తి అంటే మనందరము కూడా నోటికి నానుడు ఏంటంటే దేవుడు అని ఒక మాటతో చెప్పేస్తాం. అలా చెప్పకండి. దేవుడు అనే పదము కాదు. ఆయన ఎక్కడుంటాడు? మన మధ్యలో ఉండటానికి మనం ఏ పాటి వారము? ఇలాంటి పాపుల మధ్య, అంతా పరమ శక్తి కలిగినటువంటి కాలుచిన రాళ్ళ మధ్య నివాసం చేస్తున్న దేవుడు ఉండగలరా? నేనంటాను, పిల్లోడు పాడైపోయి అన్ని పరీక్షలు 0 వస్తే ఒక గొప్ప
గురువు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి పాస్ మార్కులైనా తెప్పించడానికి ప్రయాసపడతాం. నేను అంటాను ప్రియులారా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ఈ స్థాపకుడు భూమి మీద తన యొక్క స్థాపన ఈ వచన ప్రకారం ఎలా చేయించాడో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15-16 వచనాలు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు నిత్య నివాసము కలిగినటువంటి వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఈయన టైటిల్స్ వింటా ఉంటేనే మహా ఆనందము కలుగుతున్నది. ఏమని సెలవిస్తున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో కలిగిన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అక్కడే ఉంటాను. అయినను అందరూ చెప్పాలని ఆశిస్తాను ఈ మాట. అయినను చెప్పండి గట్టిగా. ఆయనను బైబిల్ మిషన్ మహాసభలకు వచ్చిన నీ కోసం అంత గొప్ప దేవుడు నీ పక్కన కూర్చుంటానికి ఈ రోజు దిగి వచ్చాడు. కారణం ఏంటంటే నీకొక అడ్మిషన్ షీట్ ఈ రోజు దేవుడు తీసుకొచ్చాడు. నీ పక్కనే కూర్చుని నీ పేరు రాస్తున్నాడు. నువ్వు కొట్టు చాలు పేరు రాస్తాడు. వాయుమండల అధిపతితో ఎలా పోరాడాలో, ఆ పాఠశాల నుంచి ఎలా బయటికి రావాలో కేవలం వడిగా దిగి వచ్చిన ఇతనే అంటున్నాడు. చూడండి, మీ పక్కన ఎట్లా కూర్చుంటానని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగానే మనం విందాం. చదవండి. అయినను వినయము గల వారి ప్రాణమును, వినయము కలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును, మీ ప్రాణములను ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును, నలిగిన మన ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను, నేను వచ్చి నివసిస్తానన్నాడు. బోలో క్రీస్తు మహారాజుకి. ఇప్పుడు ఈ పాఠశాల పేరు నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన పాఠశాల. బోలో క్రీస్తు మహారాజుకి. ఏంటండి ఈ పాఠశాల పేరు? విశ్వవ్యాప్త, విశ్వమంతయు, యూనివర్సల్, విశ్వవ్యాప్తముగా ఉన్నటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి పాఠశాల. ఒక ప్రత్యక్షత ఉన్నది ఈ పాఠశాలకు. ఈ పాఠశాలకు డీన్ ఎవరో తెలుసా? సాతానే డీన్, రిసెప్షన్, ప్రిన్సిపల్ పెట్టుకుంటే మన కాలేజీలకు వద్దా? మనకున్నటువంటి డీన్ పేరు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. తరచుగా మనం చదువుతాము, దేవుడు భూమి ఆకాశములు కలుగు చేస్తాను. నేను అంటాను, ఈ పుస్తకం రాసినది కడు వృద్ధుడైనటువంటి మోషే గారే. మరి మోషే గారు 5 కాండములో మొట్టమొదటి కాండము రాస్తున్నప్పుడు ముందుగానే ఆయన పేరు తెలుసుకున్నాడు కదా. ఉన్నవాడను అనువాడును అన్నాడు కదా. అలాంటప్పుడు యెహోవా భూమి ఆకాశములు కలుగు చేసెను అని రాస్తే ఎంత బాగుండేది. ఎందుకు మోషే గారు యెహోవా భూమి ఆకాశములను రాయలేదు అనంటే, యెహోవా ఒక్కడు భూమి ఆకాశములను చేయలేదు. చరిత్ర మనతో మాట్లాడుతుంది. హిబ్రూ బైబిల్ ప్రకారంగా దేవుడనే పదాన్ని మనం గమనించినట్లయితే, దేవుడని ఆ యొక్క పుస్తకంలో వ్రాయబడలేదు, కానీ ఎలోహిం has created the heaven and the earth అని వ్రాయబడ్డది. ఎలోహిం అనే మాటకు అర్థం ఏంటంటే త్రిత్వము. దీనిలో ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి డీన్ ఎవరో తెలుసా ప్రియులారా? త్రిత్వము అని పిలువబడుతున్న దేవుడు. ఆశ్చర్యం ఏంటంటే మన బైబిల్ మిషన్ పాటల పుస్తకంలో ప్రతి ఒక్క పాటలో చివరి వచనము గమనిస్తే, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. అన్ని వచనాలు చూడండి. చివరి వచనము త్రియేక, త్రిత్వ, త్రైక దేవుని నామములు ఎత్తబడుతుంది. కారణం ఏంటంటే బైబిల్ మిషన్ కూడా పరలోకములో నమోదు చేయబడినటువంటి బలమైన పాఠశాల. బోలో క్రీస్తు మహారాజుకి. త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ డీన్ ఎలా పనిచేస్తాడో త్వరగా మీతో మాట్లాడతాను. బహుశా ఇక్కడున్న నాకు గాని మనకు కనుక అవిశ్వాసం ఉండవచ్చును. సౌలు అంతా గొప్పవారే, సాతాను యొక్క హిట్ లిస్ట్ లో ఉన్నాడు అని అంటే మనం ఉండటము పెద్ద విచిత్రమేమీ కాదు. కానీ మీకు ఒక రహస్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇది నా వ్యక్తిగత ఆశ, నా వ్యక్తిగత ఆలోచన. నేను దేవుని దగ్గర తరచుగా చెప్పే మాట ఏంటంటే, మోషేకి నువ్వు కనబడ్డావు కాబట్టి నమ్మాడు. పేతురు నీళ్ళ మీద మునిగిపోతే చేయబట్టుకున్నాడు కాబట్టి నమ్మావు. మరి బైబిల్ మిషన్ వారమైన మేము నిన్ను ఎందుకు నమ్మాలి అని అంటే, చూడక నమ్మిన వారు కనుక బైబిల్ మిషన్ వారారా మనంత ధన్యులు ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఉండరు. బోలో క్రీస్తు మహారాజుకి. అలాంటి ధన్యులుగా మనం చేయటానికి దైవజనుడు మనకి ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ లో మనం ఉన్నాం.
ఎలోహిం ఎలా పనిచేస్తాడు? అబ్రహాం యొక్క జీవితంలో ఎలోహింని నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఆది కాండము 15వ అధ్యాయము మొట్టమొదటి వచనము ఒక్కటే చదువుదాం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి నన్ను చూడండి ప్రియులారా ఒకసారి. ఎవరు వచ్చారు? అబ్రహాముతో మాట్లాడటానికి ఎవరు వచ్చారంట? యెహోవా రాలేదు. యెహోవా తర్వాత ఏం కనబడుతున్నది? వాక్యము, ఎలోహిం. యెహోవా వాక్యము దర్శనంలో కనబడ్డాది. అంటే ఎవరిద్దరు వచ్చారు అక్కడ అంటే యెహోవా మరియు వాక్యము ఇద్దరు ప్రయాణం చేసి వచ్చారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ అంటే వాక్యము, దర్శింపబడిన వాక్యము మాట్లాడుతున్నది. ఇది వాయుమండలాధిపతికి తెలియనటువంటి గొప్ప ఫార్ములా, మనకే తెలిసిన ఫార్ములా. అందుకనే మనం ధన్యులమని చెప్తున్నాను. నేను అంటాను ఆ వాక్యము మాట్లాడుతూ, ఇదిగో నీవు ఆస్తిమంతుడు అవుతావు, నువ్వు గొప్పడు అవుతావు, అడుగు పెట్టు స్థలం నీకే ఇస్తాను, ఇవన్నీ చెబుతూ ఉంటే అబ్రహాం అంటాడు, సంతానము లేని నాకు ఇదంతా ఎందుకయ్యా? ఎంత బాధ ఉందో చూడండి అబ్రహాముకి. సంతానము లేనటువంటి నాకు ఇంత విస్తారమైన ఆస్తి ఇస్తే రేపొద్దున్న ఆ ఆస్తి నా యొక్క కుటుంబంలో లేని వాడికి నేను దానం చేయాలి, కానీ నాకంటూ ఒకడు ఉండాలి కదా. మీరు గమనించండి 4వ వచనములో మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? 4వ వచనము చదువుదాము. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు. చూడండి ఎవరు మాట్లాడుతున్నారు మళ్ళీ ఇక్కడ? యెహోవా కాదు, వాక్యము. the word of God is speaking directly to the Abraham. అబ్రహాము వాక్యముతో మాట్లాడగలిగినటువంటి పాఠశాలే విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన పాఠశాల. దాంట్లో సీనియర్ మోస్ట్ ర్యాంక్ కొట్టింది మన అబ్రహాము గారే. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను వాక్యముతో అనుభవము, వాక్యముతో మాట్లాడటము. అలా మాట్లాడినటువంటి అబ్రహాముకు కడగా ఆకాశ నక్షత్రములను చూపించి ఇసుక రేణువులను లెక్కించమని చెప్పి విస్తారమైనటువంటి సంతానాన్ని నీకు ఇస్తానన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేసి ఉంటాడు పక్కన? అబ్రహామా నువ్వు నమ్ము పని అవుతుంది అన్నాడు. అబ్రహాము నమ్మటానికి ఎవరు పని చేస్తారో తెలుసా? నేను అంటాను డీన్ యెహోవా అయితే, రిసెప్షనిస్ట్ గా లోకమునకు పరలోక పరిచయం చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు గురువర్యులైతే, నేను అంటాను పరమ బోధకుడు మన ఆచార్యులు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేయు ఆత్మను మనకి దయచేస్తాడు. చప్పట్లు కొడదాం ఒకసారి త్వరగా. ఇదే ఎలోహిం పాఠశాలలో ఇంకొంతమంది వ్యక్తులు త్వరగా పరిచయం చేసి మన బైబిల్ మిషన్ గురించి చెప్పి నేను త్వరగా ముగించాలని ఆశిస్తున్నాను ప్రియులారా. అబ్రహాము ఎలోహిం అని పిలువబడుతున్నటువంటి త్రిత్వంతో అనుభవం కలిగిన వాడైతే, అలాంటి ఆదికాండ పుస్తకం రాసినటువంటి మోషే గారు, నేను అంటాను ప్రియులారా, అబ్రహాము గారు ఇంత చక్కగా ఇన్ని వాక్యం అనుభవములు కలిగిన వాడుగా ముందుకు వెళ్ళాడు కనుక విశ్వాసులకు జనకుడు అనే టైటిల్ ఈ యొక్క కళాశాలలో ఆయన పొందగలిగాడు. మెట్టకు మోషే గారి గురించి గమనించినట్లయితే నిర్గమకాండ 33వ అధ్యాయము 21-23 వచనములు మనం గమనించవచ్చును. ఇక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు అని అంటే మోషే గారు ఇదిగో ఎలోహిం అని పిలువబడుతున్నటువంటి యెహోవాతో ఇరువురు సంభాషణ చేసుకుంటున్నారు. ఈ మాట కూడా త్వరగా వినండి. మరియు ఆయన, నేను చదువుతాను. నేను అంటాను దేవుడు అని పిలువబడినటువంటి యెహోవా, మోషే నువ్వు అక్కడికి వెళ్ళు, మోషే నువ్వు ఈ పని చేయి, మోషే నువ్వు ఇట్లా చేయి అని రోజు పనే చెప్తున్నాడు అంట. ఓ రోజు మోషే గారికి బాధేసింది. దేవా నీ కాలేజీలో జాయిన్ అయ్యాను సినాయి పర్వతం దగ్గర, ఆ రోజు నుంచి ఎప్పుడూ పనే గాని ఒక్కరోజైనా నీతో మాట్లాడే చనువు నాకు ఇవ్వా, ఒక్కరోజైనా నీ ముఖం చూసే అవకాశం నాకు ఇవ్వా, ఒక్కరోజు చూడాలనుందయ్యా. రోజు పనే చేస్తున్నాను, నమ్ముతాను, కానీ ఒక రోజు నాకేం కావాలి అని అంటే నీ ముఖము చూచే భాగ్యము నాకు దయచేయి, నీ ముఖమును చూస్తాను. యెహోవా చెప్పిన మాట, ఇంతవరకు మన కాలేజీలో నా ముఖం చూసి బతికినోడు ఎవరు లేరురా అని మోషేతో అంటే, మోషే అంటాడు చూసి చచ్చిపోతాను కానీ చూడకుండా మాత్రం నేను వదిలేది లేదు. దానికి ఎలోహిం అని పిలువబడుతున్నటువంటి త్రిత్వము చెప్పిన మాట ఏంటో తెలుసా? అయితే మోషే పర్వతము ఎక్కు, నెంబర్ 1. నెంబర్ 2, సమీపమున ఒక స్థలం ఉంది, చిన్ని స్థలం ఉంది, అక్కడికి రా. ఆ స్థలం దగ్గరికి వచ్చిన తర్వాత అంటాడు, ఇదిగో ఇక్కడ ఒక చిన్న బండి ఉంది, దానికి చిన్న సందు ఉంది, ఆ సందులోనికి నువ్వు వెళ్ళి ఉండు, నేను వెళ్తూ 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 చేతితో నిన్ను కప్పుతాను, నా వెనక భాగము నువ్వు చూడు అన్నాడు.
ఇవన్నీ వాయుమండల అధిపతుల దగ్గర ఉండవండి స్టోరీలు. కేవలము విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన పాఠశాల దీని డీన్ ఎలోహిం. నేను అంటాను, నిజంగా మన్ను నుంచి పుట్టిన మనము మహిమ కలిగినటువంటి తలంపులు కలిగిన వారమైనప్పటికీ మన్ను గుణములు కొని పోవు మనలో. ఏంటి ఆ మన్ను గుణములు అంటే? సామెత ఉంటుంది, చనివిస్తే ఏమెక్కుతామంట మనకు బాగా తెలుసు. అందుకనే నేను అంటాను, మోషే గారు ఆ బండ సందులో ఉండి చెయ్యి అడ్డు పెట్టినప్పుడు వెంటనే మోషే గారు ఏమి తాకుంటారు? చెయ్యి తాకకుండా ఊరుకుంటారా? మోషే గారు ఎలోహిం అని పిలువబడినటువంటి ఆ చెయ్యి తాకిన వెంటనే దేవుడు ఏమన్నాడో తెలుసా? నా పరలోకపు ప్రత్యక్షత నమూనాగా భూలోకములో నిన్ను తప్ప మరి ఎవరిని సెలెక్ట్ చేయలేదు. చప్పట్లు కొడదాం అందరం ఒకసారి గట్టిగా. నేను అంటాను ప్రియులారా, పరలోకములో ఉన్నటువంటి మందసము, పరలోకములో ఉన్నటువంటి ఆ నమూనా, ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా భూలోకంలోకి ఎవరు దించగలిగారు? మోషే ఒక్కడే దించగలిగాడు. ఆ దినాలలో ఏ సెల్ ఫోన్ లేవే. ఇక్కడ ఉన్న వారందరూ సెల్ ఫోన్లు పట్టుకుని ఉదయం నుంచి రాత్రి కాలం వరకు అనేకమైన చిత్రాలు తీసుకుని ఎంత ఓపిక చూస్తున్నారు. ఆ రోజు మోషే గారికి అలాంటి టెక్నాలజీ ఫోన్ లేదు. ఆయనకున్న టెక్నాలజీ ఫోన్ ఒకటే. విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన కాలేజీలో చూసింది జ్ఞాపకం ఉంచుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకున్నది బెసలీయులకు చెప్పాడు, చెప్పినట్టుగానే ప్రత్యక్ష గుడారాన్ని భూలోకానికి దించాడు. అందుకని ఈ కాలేజీలో ఆయనకి ఇవ్వబడినటువంటి పేరేంటో తెలుసా? ప్రత్యక్షపు గుడారమును పరము నుండి భూమికి దించిన పరిపూర్ణ ప్రవక్త. ఇది ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్. త్వరగా నేను 3వ అంశంలోనికి వెళ్తున్నాను ప్రియులారా. ఈ 3వ అంశంలో ఎవరున్నారు అంటే ప్రవక్తలు ఉన్నారు. సాతాను గారి కాలేజీలో బిలాము అనబడుతున్న ప్రవక్త తొట్టిల్లినట్టుగా మనము చూస్తే, ఇదిగో తొట్టిల్లాకుండా ఉండినటువంటి ప్రవక్త ఎలీషాను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎలీషా కూడా ఒక బలమైన పాఠశాల ఉన్నది. స్థలము లేదని చెప్పి ఎక్కడికో పని చేసుకుంటానికి వెళ్ళారు. గొడ్డలి కాస్త నీళ్ళల్లో జారి పడిపోయింది. నేను అంటాను, గొడ్డలి పడిపోయినప్పుడు ఇంకో గొడ్డలి తెచ్చుకోవచ్చు కదా. కానీ ఆ పనివాడు వచ్చి ఏమంటాడు తెలుసా? నాకు ఆ గొడ్డలే కావాలి. ఎందుకు ఆ గొడ్డలే కావాలయ్యా అని ఆ దైవజనుడు అడిగితే, అప్పు తెచ్చుకున్నానయ్యా, అప్పు తెచ్చుకున్నాను కనుక ఎవరైనా సరే మన వస్తువు పోగొడితే మనం కూడా ఏమంటామంటే ఆ వస్తువే తెచ్చి అంటాం. నేను అంటాను, ఆ వస్తువే తెచ్చిచ్చినటువంటి ఒక ప్రపంచ వ్యాప్తముగా విశ్వవ్యాప్తముగా ఉన్న కాలేజ్ ఒకటి, అది మన బైబిల్ మిషన్ కాలేజ్. త్వరగా ముందుకు నేను పరిచయం చేస్తాను ప్రియులారా. నేను అంటాను, గొడ్డలి జారి పడిపోయిందే, పైగా పడినటువంటి ఆ యొక్క ప్రదేశము యోర్దాను నది ప్రవాహము కలిగినది. ఏ వస్తువైనా అక్కడ పడిపోతే నేరుగా నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే మృత సముద్రము, పాతాళమునకు దిగిపోతుంది. అంటే దాంట్లో పడిన వస్తువు ఎక్కడికి వెళ్ళాలంటే నేరుగా మృత సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఎవరండి తీసుకుని రాగలరు? నేను అంటాను, ఎలీషాను దేవుడు ఆ పాఠశాలలో పెట్టి పని చేయించాడు. వస్తువు పోగొట్టుకున్నది ఒకడైతే వస్తువును తీసుకురావడానికి ఎవరు పని చేస్తున్నారు అని అంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా పని చేస్తున్నాడు. ఒక కొమ్మను నరికి నీళ్ళలో వేసిన వెంటనే పోయినటువంటి ఆ గొడ్డలి తేలుతూ బయటికి రాగలిగినది. ఏమి నేర్చుకుందాం ఈ యొక్క అంశంలో? ఏమి నేర్చుకుందామంటే నేను మీతో చెప్పే మాట ఒకటే, మనలో ఉన్న ఆత్మ మనది కాదు. అప్పుకు దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ జీవాయువుగా జీవించే ఆత్మగా మారాం. మనలో ఉన్న ఆత్మ మనది కాదు. అందుకని చనిపోయినప్పుడు తరచుగా చెప్పే మాట, మన్ను తిరిగి మన్నులకు వెళ్ళిపోతాది, కానీ ఆత్మ తన దయచేయనటువంటి దేవుని దగ్గరికి ప్రయాణమై వెళ్తాది. అంటే మన ఆత్మ అరువుకు వచ్చిన ఆత్మ. మరి పోయినటువంటి ఆత్మలు ఎవరు తెచ్చివ్వగలరంటే నరకబడినటువంటి యేసుక్రీస్తు అనే కొమ్మ. ఇలాంటి కాలేజీలో చదివినందుకు ఎలీషా గారికి వచ్చిన బహుమానం ఏమిటో తెలుసా? 2 అభిషేకము కలిగిన ప్రత్యక్షత. ఇది 3వ క్యాడర్ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యక్షతలు. అంతేకాదు, ఈయనకు వచ్చినటువంటి అభిషేకం సామాన్యమైనది కాదంట. ఏమండి, బ్రతికినోడు ఇంకొక బ్రతికినోడిని ఏం చేయగలడంటే చంపేయగలడు. కానీ చచ్చిపోయినోడు ఇంకో చచ్చిపోయినోడు బ్రతికించగలడా? కానీ ఇక్కడ జరిగిన చిత్రం ఏంటంటే, ఈ కాలేజీలో ఎలీషా గారు జాయిన్ అయినందుకు, 2 అభిషేకం పొందినందుకు, సమాధి చేయబడినటువంటి ఇతర ఎముకలలోనికి ఎవడో ఊడు పేరు తెలియనటువంటి ఒక సైనికుడు తీసుకుని వచ్చి ఆ ఎముకలకు తాకిన వెంటనే చచ్చినోడు తిరిగి లేచాడు అని అంటే, ఈ కళాశాలలో చదివితే మీ ఎముకలకి ఎంత బలమో. ఒకసారి చప్పట్లు కొడదాం ఎలీషా గారికి. ముగింపులో ఉన్నాము ప్రియులారా. నా 4వ అంశమే దావీదు గురించి త్వరగా చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదు సైతము తన అన్నతమ్ముల కోసం చక్కని భోజనాలు సిద్ధం చేసుకుని వెళ్ళాడు. యుద్ధ భూమిలో కూర్చున్నాడు. అన్నతమ్ములకి చక్కగా తన నాన్నగారు పంపించినటువంటి వంటనన్నీ పెడుతూ ఉంటే శత్రు అని పిలువబడుతున్న గొలియాతు యొక్క స్వరం వినబడ్డాది. రే, ఎవడు లేడా?
ఇది 40వ రోజు కదా, రండి ఇదే చివరి దినము అని మాట్లాడుతూ ఉంటే తినేవాడు తింటున్నాడు, పడుకునేవాడు పడుకుంటున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు. శత్రువు యొక్క కేకను లెక్క చేయలేనటువంటి పాఠశాలలో చాలా మంది ఉన్నారు. కానీ దావీదని పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తి విశ్వవ్యాప్తముగా ఉన్నటువంటి ఒక ప్రత్యక్షత కలిగిన కాలేజ్ చదివాడు కనుక గొలియాతు యొక్క సున్నతి లేని స్వరము విని ఎవడు వాడు? సున్నతి లేనటువంటి వీడు మన యెహోవాను నామమును ఎత్తి ఇశ్రాయేలు దూషించడానికి ఎవడు అని చాలా ఉద్రేకముతో మాట్లాడితే వాళ్ళ అన్నయ్య గారు వచ్చి ఒక మాట మాట్లాడతారు. అది నేను చెప్పాలి. వాళ్ళ అన్నయ్య గారు ఏ కాలేజో నేను వివరించను, చెప్పలేను, కానీ మీరు చక్కగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అంటాడు కదా తమ్ముడితో, అంటాడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అతని తమ్ముడి మీద ఎలియాబు కోపపడి ఎందుకు వచ్చావు? నీకు ఇవ్వబడిన మంద ఏం చేశావు? బాగా గర్వం ఎక్కువైంది నీకు. అంత మాత్రమే కాదు, నీలో ఉన్న చెడుతనము నేను ఎరుగుదును. దానికి దావీదు గారు చెప్పిన మాట, నేను ఏం మాట్లాడాను ఎంత ఫైర్ అయిపోతున్నావు? నేనేం మాట్లాడాను? శత్రువైనటువంటి గొలియాతును సంహరించడానికే కదా యుద్ధ భూమిలో 40 రోజులు కూర్చున్నారు మీరు. 40 రోజులు కూర్చుని ఏం చేశారు మీరు? అలా అడగలేదు కదా అన్నయ్య. ఎందుకు అన్నయ్య, ఎందుకు నా మీద కోపడుతున్నావు? నేనంటాను, విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన దావీదు గొలియాతును చంపటానికి సెలెక్ట్ చేయబడ్డాడు. నా మనసులో ఆశ ఏంటి తెలుసా? ఒక అడుగు ముందెళ్ళినా సరే ఆ స్వరం వినబడేది కాదు, ఒక అడుగు ఆలస్యమైనా సరే ఆ స్వరం వినబడేది కాదు. కరెక్ట్ టైంకి వెళ్ళాడు. ఈ కళాశాలలో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. మెట్టుకు దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి వారిద్దరు మాట్లాడిన మాట, సౌలు గారు, నేను చదివినటువంటి కళాశాలలో సింహం యొక్క గెడ్డమును నా చేత్తో పట్టుకున్నా. ఆడొక లెక్క, వదిలేయండి నేను వెళ్ళి తీసుకుని వస్తాడు తలకాయ. బోలో క్రీస్తు మహారాజుకి. అలాగే గొలియాతు శిరస్సును తెచ్చి సౌలు యొక్క పాదముల దగ్గర పడేస్తే పరలోకపు పాఠశాల ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటో తెలుసు? దావీదు నా హృదయానుసారుడు. బోలో క్రీస్తు మహారాజుకి. నేను ముగిస్తూ చెప్పే చివరి మాట గమనించండి. మరి ఈ కాలేజ్ ఇంత ప్రత్యేకమైనదైతే చిట్ట చివరిగా కనబడుతున్నటువంటి ప్రకటన గ్రంథము రాసినటువంటి వ్యక్తి ఎవరు? యోహాను గారు. ఆ యోహాను గారు రాస్తూ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొట్టమొదటి వచనములో ఈ కళాశాల ప్రిన్సిపల్ దగ్గరే పెరిగాడు. ఆయన కుడి భుజమున ఆనుకున్నాడు. కన్నులారా ఆయన చేసిన అద్భుతములన్నీ కూడా చూశాడు. మెట్టుకు ఆయన ఆరోహణమే వెళ్తున్నప్పుడు అంటాడు, యోహాను ఉండటము నాకు ఇష్టమే అన్నాడు. అంటే దేవుడికి కొంతమంది అంటే కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి దేవుడు పార్షాలిటీ ప్రేమలు చూపించేవాడు కాదు. కానీ అయినా సరే ఎందుకో పేతురు గారు నిజంగా వేదనతో అంటాడు, ఏంటి ప్రభువా, ఏ యోహాన్నే ఉంచుతావే అని అంటే దేవుడు అంటాడు, నీకేమైనా ఇబ్బందా? సంగమా జాగ్రత్త, ఎవరిని ఉంచాలో, ఎవరిని ఏ పని మీద పంపించాలో ఈ కాలేజీలో ఉన్నటువంటి అధికారులకు తప్ప మరి ఎవరికి తెలియదు. నేను అంటాను, చిట్ట చివరిగా ఇతను పద్మస్తీపు అనబడుతున్నటువంటి ఆ యొక్క ద్వీపంలో ఉండి కన్నీరు మున్నీరు ఏడుస్తా ఉంటే పరలోకం నుండి స్వరం వినబడ్డాది. కడువృద్ధుడైనటువంటి యోహాను పైకెక్కి, రమ్ము రా, పైకి రా. అయ్యా మెట్లే, అయ్యా ఏం కనబట్టలేదు. నేను అంటాను, స్వరము విను, మెట్లు వాటికి అవే కిందకి దిగుతాయి. స్వరము విను, పరలోకములో ఉన్నటువంటి సింహాసనములు చూడగలవు. స్వరము విను, కెరూబులను చూశాడు. 22 అధ్యాయులు కలిగినటువంటి పరలోకపు పుస్తకం అవలీలగా రాసి భూలోకానికి తీసుకురాగలిగిన పాఠశాల ఒకే ఒక పాఠశాల, విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన పాఠశాల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మెట్టుకు ఈ పాఠశాల అయిన తర్వాత ఇతను దిగిపోతూ వస్తున్నప్పుడు ఆయనకి ఇవ్వబడిన టైటిల్ ఏంటో తెలుసా? ఆత్మవశుడైనటువంటి యోహాను, ఆత్మ సంచార వరము కలిగిన యోహాను. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, వాయుమండల అధిపతి శ్రీ 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 సాతాను గారి కాలేజ్ బాగుందా? ఎలోహిం అని పిలువబడుతున్నటువంటి విశ్వవ్యాప్తంగా నిలబడి ఈ రోజు చెప్పబడినటువంటి వీరి జీవితాలు, ఇవ్వబడినటువంటి టైటిల్స్ చూస్తూ ఉంటే ఎంత బలముగా ఉన్నది. మెట్టుకు నేను చెప్తున్నాను, మరి మన పరిస్థితి ఏమిటి? నువ్వెవరు, నేనెవరు? దేంట్లో? కాలేజీలో. నీకంటూ ఒక టైటిల్ ఉండాలి, నాకంటూ ఒక టైటిల్ ఉండాలి. నేను అంటాను, వారు పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధనలు ఉన్నారు కనుక కొన్ని తరగతులు వారికి ఉన్నాయి. మనకన్ని తరగతులు పెట్టాలంటే కష్టము గనుక మనందరికీ కలిసి బైబిల్ మిషన్ అనే పాఠశాల ముంగమూరు దైవజనులైనటువంటి భూలోకపు దైవజనుడు ద్వారా పాఠశాల ఆరంభం చేయబడ్డాయి.
ఈ పాఠశాల మనుషుల ద్వారా నియమింపబడింది కాదు. ఇందాకే మన ప్రెసిడెంట్ అయ్య గారు అన్నారు, దేవుని వేలు భూలోకానికి వచ్చి ఈ పాఠశాల పేరు రాసినది. ఈ పాఠశాలలో వచ్చి కూర్చునేవాడు కూడా ఫస్ట్ ర్యాంకే. మేమేం చదవలేదని మీరు అనుకుంటున్నారేమో, ఫస్ట్ ర్యాంకే మీకు. నాకు పాటలు పాడటం రాదంటారేమో, ఫస్ట్ ర్యాంకే. ఎందుకో చెప్పనా, మన దైవజనులు అయ్య గారు రాసిచ్చినటువంటి కీర్తన అందరం కలిసి పాడుకోవాలని ఆశిస్తాను. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము ఎదురు చూచుచున్నది. అగమమోగా నేనంటాను, బైబిల్ మిషన్ పాఠశాలలో నిజముగా ఈ సభలో ఉన్న వారందరూ నిజంగా ఉన్నాము అనే ఒక ఆమోదం తెలియపరచడానికి ఒక్కసారి బిగ్గరగా మరణాత చెబుతాం అందరము. మరణాత. చాలు, మీ యొక్క అటెండెన్స్ పడినట్టే. ఇక్కడ మరణాత అని ఎంతమంది అయితే ఉచ్చరించారో వారి అటెండెన్స్ పడినట్టే. అంటే చెప్పలేని వాళ్ళ పరిస్థితి నేను చెప్పలేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక చివరి అవకాశము, చెప్పలేని వారు ఉంటే గాక ఈ అవకాశం పోగొట్టుకోకండి. పరలోకపు పాఠశాల మన మధ్యకు బైబిల్ మిషన్ గా దిగి వచ్చింది కనుక దాంట్లో మన హాజరయించుకుందాం. ఇంకోసారి బిగ్గరగా చెప్తాం, మరణాత. ప్రియులారా, ఈ పాఠశాలలో ఉన్నటువంటి పాఠములు ఎప్పుడైనా చూసారా? సామాన్యమైన పాఠములు కాదు. మహిమ వార్తావళి అనే పాఠము, విమలాత్మ ప్రోక్షణ అనే పాఠము, మిత్ర, ఇవన్నీ చదువుతూ పక్కన పెడితే ప్రతిరోజు సభ ఆరంభం ముందు ఏం చదువుతాం మనము? సైతాను ఎదురించు సూత్రములు. ఎవరితో పోరాటం అంట? ఆ కాలేజీలో ఉన్న వారితో. మనం పోరాటానికి దేవుడు ఒక వధువు సంఘాన్ని సిద్ధము చేశాడు. వధువు సంఘమా, నీవు సామాన్యురాలు కాదు. ఏ మిషన్ వారైనా రక్షణ వరకు బోధించవచ్చునేమో, ఏ మిషన్ వారైనా స్వస్థత వరకు బోధించవచ్చునేమో, ఏ మిషన్ వారైనా ఇంకొన్ని మర్మాలు బోధించవచ్చునేమో, కానీ అన్ని కూడా కలుపుకుని వధువు సంఘ బోధను కడ వరకు నెరవేర్చగలిగినటువంటి పాఠశాల బైబిల్ మిషన్ పాఠశాల. బోలో క్రీస్తు మహారాజుకి. సాతానుతో పోరాడటానికే ఈ రోజు దైవజనులు దేవదాసయ్య గారు ఏం రాసిచ్చారు మనకేనంటే, సైతాను ఎదిరించు సూత్రములు. అది చదివితే చాలు ఆ యొక్క కళాశాల, వాడి కళాశాల ఉంది చూసారా, ఆ పునాదులు కదులుతూ ఉంటాయంట. అయితే మీకు ఒక సాక్ష్యాన్ని చెప్పి ఒక చిన్న మరి కార్యం చేసి నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతాను. నేను అంటాను, అబ్రహాముతో వాక్యం మాట్లాడింది. నిజంగా ఈ పాఠశాల పాఠశాల అంటే ఈ స్థాపకులతో కూడా ఎవరు మాట్లాడారు? వాక్యము మాట్లాడినటువంటి అనుభవం ఉండాలి. మద్దాల సమయలయ్య గారు, మా తాతయ్య గారు, ఆ కాలంలో ఉన్నటువంటి సాక్ష్యంలో ఒక సాక్ష్యము. ముంగమ్మూరు దైవజనులు దేవదాసయ్య గారు బాల్య వయసులో ఉన్నప్పుడు ఆయన ప్రాణ స్నేహితుడు ఒక వ్యక్తి వచ్చి దేవదాసు దేవదాసు అని పిలిచారంట. లోపల ఉన్నటువంటి మరి పెంచుతున్నటువంటి తల్లిగారు వచ్చి, దేవదాసు లేడు బాబు, బయటికి వెళ్ళారు. సరే అమ్మా. మరుసటి రోజు మళ్ళీ వచ్చారంట, దేవదాసు దేవదాసు. అయ్యో, ఈ రోజు కూడా వచ్చావా? లోపల లేరే, దేవదాసు బయటికి వెళ్ళాడయ్యా. మూడో రోజు వచ్చారు, దేవదాసు దేవదాసు. లోపల ఉన్నటువంటి తల్లిగారు అడిగారు, ఇన్ని మార్లు వస్తున్నావు, నీ పేరు చెప్పబ్బాయి. ఒకవేళ దేవదాసు వస్తే నీ పేరు చెబుతాను. ఆ వచ్చినటువంటి వ్యక్తి చెప్పిన జవాబేంటో తెలుసా? నా పేరు వాక్యము. బైబిల్ మిషన్ స్థాపనకు కారణము వాక్యమే. బైబిల్ మిషన్ లో కూడా త్రిత్వము బలముగా కనబడుచున్నది. అందుకే నేను అంటాను, వధువు సంఘములకు 2 ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఎదురు చూచుచున్నది, అంటనీయకున్నది. ఈ 2 చేస్తే చాలు, ఈ కాలేజీలో దేవుని యొక్క సింహాసనము మనదే. ప్రియులారా, గెట్ రెడీ. ప్రియులారా, సాతాన్ అంటదంట, ఈ బోధ బానే విన్నావు, ఆ కళాశాలలో నీకంతా సీట్ ఉందా, అంత రేంజ్ ఉందా, వెళ్ళిపోతావా? పుట్టుకతో నీ యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి గమనించు. సభలైపోతే ఎక్కడికి వెళ్తావో చూడు. ఎర్మియాతో దేవుడు అన్నాడు, తల్లి గర్భములో నుంచి నేను తయారు చేస్తున్నాను నీ మీద, నాకు తప్ప మరి ఎవరికి హక్కు లేదన్నాడు దేవుడు. ఈ సభలకు వచ్చిన మీ అందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానము,
తల్లి గర్భంలో ఉన్నటప్పటి నుంచి మనతో ఉన్నాడు. మన మీద ఆయనకి తప్ప మరెవరికి హక్కు లేదు. ఇంకోటి అనుకోవచ్చు, అయ్యా ఇదే కాలేజీలో ఉన్నామే, బయటికి ఎలా రావాలో తెలియట్లేదు అని అంటే, ఈ పాపి కొరకు నేను పాపిగా ఉన్నప్పుడే ఆయన ప్రాణము పెట్టి పాపిని విమోచించాడు. అంటే నేను ఇప్పుడు ఈజీ, నీ యొక్క సంఖ్యల్లో బద్దలు చేయబడ్డాయి, ఇంకా అదే కాలేజీలో ఉండవలసిన అవసరం నీకు లేదు. నువ్వు సత్యము తెలుసుకున్న వాడివైతే ఇప్పుడే స్వతంత్రుడు. యోహాన్ రాసిన సువార్తలో ప్రభు చెప్తున్న మాట. ఈ రోజు మహాసభలకు వచ్చిన మీ అందరికీ సత్యం తెలిసింది కనుక బైబిల్ మిషన్ విశ్వవ్యాప్త ప్రత్యక్షత కలిగిన కళాశాల. ఇది ప్రభు బయలుపరిచిన ఒక ప్రత్యక్షత కలిగిన కళాశాల. దీంట్లో ఉండటమే మహాధన్యత. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముగిస్తూ చిట్ట చివరిగా ఈ కళాశాల నుంచి రెప్పపాట్లో మేఘమెక్కే అనుభవము ప్రభు మనకి దయచేయాలని కోరుతూ ఒక చిన్ని నేను అంటాను ప్రియులారా, ఈ కళాశాలలో ఉన్నవాడికి కళ ఉండాలి. కళ లేకుండా కళాశాలలో జాయిన్ అయితే చూసినోడు ఏం చేస్తాడు అని అంటే అక్కడికి వెళ్ళి కూర్చో చివరిగా అంటాడు. కళ ఉందనుకోండి, ఎంత చివరిగా ఉన్నా ఏం చేస్తారు మిమ్మల్ని అంటే ముందుకు తీసుకుని వస్తారు. మన దైవజనుల దేవదాసయ్య గారు కూడా ఈ బైబిల్ మిషన్ సభలకు వచ్చిన మీ యొక్క ముఖ వచ్చరమును చూసి మీ అందరూ కలగా ఉన్నారనే సాక్ష్యము ఆయన విన్నాడు. బోలో క్రీస్తు మహారాజుకి. నా కళ బహుశా మీకు నచ్చకపోవచ్చు, మీ కళ నాకు నచ్చకపోవచ్చు, నచ్చవలసిన అవసరం లేదు. నచ్చినటువంటి స్థాపకుడు నాకున్నాడు. ఆయన పేరు అందరం చెప్దాం ఒకసారి గట్టిగా. దైవజనుడు మన స్థాపకులు ముంగమూరి దైవజనులైన దేవదాసయ్య గారు. బోలో క్రీస్తు మహారాజుకి. నేను అంటాను ప్రియులారా, ఈ కళాశాలలో చాలా వింతలు ప్రభు చేస్తాడు. సామాన్యమైన వింతలు కావవి, దేవుడు కోరినటువంటి వింతలు. ఉదయ కాలం నుంచి అనేకమైన వర్తమానములు వింటూ ఈ రోజు ఈ యొక్క కళాశాలలో మీ యొక్క అటెండెన్స్ హాజరు వేయించుకుని వెళ్ళారు. ఇక మీ గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. అటెండెన్స్ వేసిన తర్వాత టీచర్ ఏమి వెనకాలబడుతుంది మిమ్మల్ని ఎక్కడ చేర్చడానికి? ఈ కళాశాలలో టాప్ పేరు రావటానికి. బైబిల్లో వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది, కానీ మనందరి కలిపి ఒకే పేరు పెట్టారు. ఏ సంఘం చెప్పండి మంది గట్టిగా? మహాహా. ఇప్పుడు మనం విన్నామే వధువు సంఘం. గట్టిగా చెప్పండి. ఉత్తి వధువు సంఘం అంటే చిట్ట చివరి సమయం వచ్చినప్పటికంట పరలోకానికి వెళ్ళి, అయ్యా వధువు సంఘమా మీరు అని అంటే, అవునయ్యా అని అంటే కొంచెం తక్కువగా ఉంటుందంట. అందుకని వధువు సంఘానికి దేవుడు కొన్ని వరములు ఇచ్చాడు, కొన్ని శక్తులు ఇచ్చాడు. ఆ శక్తులే మన పరమగీత గ్రంథంలో మహాజ్ఞానైన సొలొమోను రాస్తూ ఉంటాడు. ఈమె ఎవరు? జవాబేంటి చెప్పండి ఒకసారి గట్టిగా. ఈమె ఎవరు అనంటే దాని పైన వ్రాయబడిన మాట, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి. అదే బైబిల్ మిషన్ చిట్ట చివరి తరగతి. ఆ తరగతిలోకి నేను మిమ్మల్ని త్వరగా తీసుకునేలా ఆశిస్తున్నాను ప్రియులారా. నేను అంటాను, ఈ కళాశాలలో దేవుడు పోయినటువంటి గొడ్డల్ని పైకి తీసుకొచ్చినప్పుడు నేను అంటాను, ఈ జలమే జీవజలమని నేను అంటాను. ఏ జలం చెప్పండి ఒకసారి, ఇంకా గట్టిగా చెప్పండి. జీవజలము. ఎవరైనా పడేస్తారా? పడేయరు. మెట్టుకు ఒక మెట్టు దిగినాను, నా సైడ్ దిగి. నేను అంటాను ప్రియులారా, రెండిట్లో నేను జీవజలం పోసాను. పర్లేదు, రెండిట్లో జీవజలం పోసాను. నా విశ్వాసము, ఈ జీవజలం నాలోకి వెళ్తే నాకు అనేక అద్భుతాలు జరుగుతాయి. అంతే కదమ్మా? ప్రార్థన చేసి నీళ్ళు చెల్తే దయ్యాలు పారిపోతాయని మీకెంత విశ్వాసం ఉందో, ఈ రోజు వేదిక మీద ఈ యొక్క జలము ఈ గ్లాసులో పోసాను కనుక నా విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా ఈ జలము నాలోనికి వెళ్ళింది. వాక్యము నేను భుజించాను, నాలో ఉంది. ఈరోజు తమ్ముడు కూడా నేను అదే మాట అంటున్నాను, నీకు కూడా నేను జీవజలం పోసి ఇచ్చాను. ఏం పోసి ఇచ్చానండి? గట్టిగా చెప్పండి. ఇది కూడా ఇంట్లోకి వెళ్ళాలా? ఇది మా ఇద్దరి యొక్క ఒప్పందం. పైన పెట్టుకున్నాను, అలాగే అటు సైడ్ తిరిగి ఒకసారి. రైట్. నేను చేసే ఈ పని ఈ తమ్ముడు కూడా నాతో పాటు చేస్తూ ఉంటాడు.
ఖచ్చితంగా ఒకవేళ బైబిల్ మిషన్ అని పిలువబడిన మన పాఠశాల ప్రత్యక్షత కలిగిన పాఠశాల అయితే ఈ జీవజల మైండ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే వెళ్ళిపోవాలి, అది అలాగే వెళ్ళిపోతుంది. ఆ యొక్క సాక్ష్యము కొరకు ఈ రోజు ఈ యొక్క చిన్న మరి గాస్పల్ మ్యాజిక్ నేను మీకు చూపిస్తున్నాను. బోలో క్రీస్తు మహారాజుకి. నువ్వు ముందే చూడన్నాను, వెనక చూడకి. రైట్, ఇటు తిరిగినాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలుసు జీవజలం ఎక్కడుందో, తమ్ముడికి తెలియదు. జీవజలము తమ్ముడిని అడిగితే ఎక్కడుంది నాన్న, జీవజలం ఎక్కడుంది? గ్లాసులోనే ఉంది. నీకెక్కడుంది? గ్లాసులోనే ఉంది. నేను అంటాను ఈ జీవజలము ఖచ్చితంగా నాలోకి వెళ్ళిందని విశ్వాసము నాకుంది. అదిగో జీవజలం నాలోకి వచ్చేసింది. ఇది నా విశ్వాసం నాకు ఉంది. చెట్ట చివరిగా తమ్ముడు కూడా అదే విశ్వాసాన్ని మీ ముందు కనుపరచాలని ప్రేమగా నేను కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఉంది కదా, పైకి 2 స్టెప్స్ నేను చేస్తాను. యేసు ప్రభువా, మా బైబిల్ మిషన్ నీవు ప్రత్యక్షత పరచబడిన పాఠశాల గనుక దీంట్లో ఉన్న జీవజలము మా బైబిల్ మిషన్ హాజరు వేయించుకున్న ప్రతి వారిలో ప్రభు దయచేయును గాక. చప్పట్లు కొడదాం అందరం ఒకసారి. బోలో క్రీస్తు మహారాజుకి. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. వద్దు, చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాశక్తి కలిగిన దేవా, నన్ను క్షమించండి. సమయము సకాలంలో ముగించాలని పరుగున అనేక విషయములను సంఘముకు విశుద్ధపరచాలని మెట్టుకుని పాఠశాలలో మా బైబిల్ మిషన్ పేరు మా చిన్ని కళాశాలను, వృద్ధుడు ద్వారా స్థాపన చేయబడిన చిన్ని కళాశాలను ఎంత ప్రేమించావో అయ్యా. ప్రపంచ వ్యాప్తముగా గాలిలో ఎగిరే ప్రయాణము మా బైబిల్ మిషన్కి ఇచ్చా. మెట్టుకు తొలి దినము మేము వచ్చి ఏం పొందుకుని ఇక్కడికి వెళ్ళుచున్నాము అని అంటే, ఈ బైబిల్ మిషన్ కాలేజ్ రిజిస్టర్లో మరణాత అనే మా స్వరము హాజరు వేయించుకున్నాము. తండ్రి, నాలో జీవజలము ఎలా వెళ్ళింది అంటే ఆశ్చర్యమే. తన మీద పడకుండానే తనలోనికి ఎలానో నడిపించి వేశావో. ఈరోజు వాక్యము మా మీద ప్రభావముతో నీవే తండ్రి విత్తనములు చెల్లి వెళ్ళిపోతున్నావు. కానీ ఖచ్చితంగా నా బీడు హృదయ భూమిలో అది ఫలించి మహావృక్షమై కనబడుతున్నది. ఆ విజయోత్సవమునకు ఘనమైనటువంటి మహావిజయోత్సవమునకు బైబిల్ మిషన్ ప్రత్యక్షత కలిగినటువంటి ఏర్పాటు మిషను, ఆ మిషన్ లో మమ్మలను ఉంచినందుకు, పెంచుతున్నందుకు, రేపటి మహిమ మేఘములు ఆకర్షిస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ నిలబడ్డామయ్యా. ఎందుకు నిలబడ్డామంటే ఈ వేదిక మీద ఎలోహిం ముగ్గురుగా నీవు కనబడుతున్నావు. కనబడిన నీ హస్తములను దీనులమైన మా మీద ఉంచి ఆశీర్వదించి నీ సాక్షులుగా ఒక బిరుదు కలిగినటువంటి, ఒక గొప్ప రివార్డ్ కలిగినటువంటి వారిగా పరలోకపు ఒక గొప్ప రూపముతో, పరలోకములో మహిమ రూపముతో నీ యొక్క సింహాసనములో మీరు మాలోను, మేము నీలోను, మీరు మా కోసమే, మేము నీ కోసమే అనే మహిమ మేఘ ప్రవేశమునకు మమ్మల్ని నడిపించి వేయమని మహాగణుడైన క్రీస్తు శ్రేష్ఠ నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి త్రియేక దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకంగా గౌరవనీయులైనటువంటి తండ్రి సమానులు మరి ప్రెసిడెంట్ అయ్య గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత కాలంలో మరి నోవయ్య గారే కాదు, మరి వాస్తవానికి కరోనాతో నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. ప్రెసిడెంట్ అయ్య గారితో మాట్లాడేటప్పుడు కూడా ఇంకొక ఫోన్ వస్తే నేను మాట్లాడతానని అనుకోలేదు, అంత చిన్న స్వరం అయిపోయింది. ప్రెసిడెంట్ అయ్య గారు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అన్నారు, నీ పని చేస్తున్న నీ దాసుడిని నువ్వు ఉంచవా అనే మాట నాకు చాలా ధైర్యం కలిగించింది. మా తండ్రి గారు శైలసయ్య గారు, మరి వాస్తవానికి ఒక తండ్రి ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో, నిజంగా నా తండ్రి పక్కనే ఉంటే ఏం కాదురా అనే ఒక్క మాట నాకు చాలా బలం ఇస్తుంది. కానీ నా తండ్రి స్వరం నాకు సమీపంగా లేదు. కానీ మరి బిషప్ తండ్రి గారు అయినటువంటి సజీరాయ్ గారు
నీ సేవ చేస్తున్న దాసుడిని నువ్వు జ్ఞాపకం చేసుకునే మాట, నేను బ్రతుకుతాననే ఆశను నాకు కలిగించింది. మరి అయ్యగారు ప్రార్థన, మరి వ్యక్తిగత సహాయము, ఈరోజు తిరిగి సభల్లో ఈ స్వరము, ఈ పాఠశాల గురించి మీతో మాట్లాడే అవకాశం కలిగించారు. మరి ఈ పాఠశాలకు అధ్యక్షులుగా ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి అయ్యగారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ అయ్యగారికి, సెక్రటరీ అయ్యగారికి, జాయింట్ సెక్రటరీ అయ్యగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రేమతో ఆకలి వేసిన చక్కగా విన్న మీ అందరికి కూడా మరణాత తెలియజేస్తున్నాను. మరణాత. యేసు క్రీస్తు